నేను దాదాపు 5వ తేదీ 5వ తేదీ మిడ్ నైట్ మర్డర్ జరిగిన తర్వాత నేను రిమ్స్కి వెళ్ళి చూశాను. ఆయన చూసిన తర్వాత ఒక మానవత్వంతో నాకు కూడా ఎంత బాధ ఉంటుందో సగటు మానవునిగా నాకు అంతకన్నా ఇంకా ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే అతను మంచి వ్యక్తి, చనిపోయిన దస్తగిరి. నేను ఎక్కడ కూడా 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడపలో ఉండా. నేను ఎప్పుడు కూడా ఎవరితో నేను అట్లా ఉంటే 8వ తేదీ కోర్టులో ఉండా, ధర్నాలో ఉండా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాడ ధర్నాలో ఉండా, తర్వాత ప్రెస్ మీట్లో ఉండా, పెళ్ళిళ్ళకు అటెండ్ అయినా. అట్లా ఉన్నవాడిని అయితే ఏమైనా నేను ఇప్పుడు చేసేవాడిని ఏంటే నేను ఖచ్చితంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. నేను దాదాపు ఆదివారం పొద్దున్నే హైదరాబాద్ నుంచి 5 రోజులు ఉన్నా. నేను దాదాపు 2 నెలలుగా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా. పాకా సురేష్ గారు మేయర్ అయిన తర్వాత 100 రోజుల ప్రోగ్రాం ప్రతిరోజు గడప గడపకు గుడ్ మార్నింగ్ కడప అని చెప్పేసి ఆయనతో పాటు నేను కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి నేను కడపకు రావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, నేను అటువంటి వాళ్ళతో ఎవరితో తిరిగేవాడిని కాదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించేవాడిని అంతకన్నా కాదు. ఎందుకంటే